వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొత్త సచివాలయం పైన తీవ్ర విమర్శలు చేశారు. ఏదైతే తెలంగాణ సెక్రటరేట్ అలాగే ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ రెండింటిని కంపోజ్ చేశాడు. అసలు ఏందనేది ఒకసారి చూద్దాం. అది ఏం మాట్లాడాడు ఏంటంటే తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హైదరాబాద్ లో 8,58,000 ఎస్ఎఫ్టీ కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడి షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడిస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 ఎస్ఎఫ్టీ 616 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 8,58,000 8.58 lakhs స్క్వేర్ ఫీట్ అని చెప్పారు. ఎంత? తెలంగాణ సెక్రటరేట్ 616 కోట్స్ అని పెట్టాడు. 616 కోట్లు అని చెప్పాడు. అమరావతి కొత్త సెక్రటరేట్ నిర్మాణానికి తెలంగాణ సెక్రటరేట్లో నిర్మాణంతో పోలుస్తూ జగన్ పేక్ చేశాడని క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 600 కోట్లు మాత్రమే తెలంగాణ సెక్రటరేట్ నిర్మాణానికి అయింది, ఖర్చు అయిందని చెప్పి అన్నాడు. కానీ అది పచ్చి అబద్ధం. తెలంగాణ సెక్రటరేట్కి దగ్గర 1,600 కోట్లు. ఇది నిజంగా జగన్ ఇది పేకు ఏదో మభ్య పెట్టేస్తున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సార్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది తెలంగాణకు సంబంధించిన సెక్రటరేట్ 400 కోట్ల నుంచి 1,600 కోట్లు. 4 రేట్లు పెరిగిన కొత్త సెక్రటరేట్ ఖర్చు ఏది? తెలంగాణది. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇప్పుడు కొత్త సెక్రటరేట్ ప్రారంభానికి సిద్ధమై మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంచనా వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ అంచనా వేసింది 4 రేట్లు పెరిగింది సెక్రటరేట్. మొత్తం సెక్రటరేట్ నిర్మాణానికి తెలంగాణ సచివాలయానికి అయింది ఎంత అంటే, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 400 కోట్లు అనుకున్నారు. 400 కోట్లు కాస్త లాస్ట్కి వస్తారికే ఎంత? 1,600 కోట్లు అయింది మొత్తం ఖర్చు. చూడండి, 4% ఎక్కువ. 514 కోట్లకు కోటి టెండర్ వేసి దక్కించుకుంది. మళ్ళీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ అంచనా పెంచారు. ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నామో ఇంకో 1,00,000 చదరపు అడుగులు పెరిగి నిజంగా దానికి తెలంగాణ ఫస్ట్ కరోనా ముందు 800 కోట్లతో అయిపోద్ది అనుకోరు. కరోనా తర్వాత రేట్లు పెరగడం వల్ల అన్నిటితో కలిపితే 1200 కోట్లు అనుకోరు. లాస్ట్కి వస్తారికి ఏమైపోయింది? మొత్తం నిర్మాణానికి 1,600 కోట్లు చేరిందని ఉన్నతాధికారులు తెలిపారు. దీని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. తెలంగాణ సెక్రటరేట్కు 400 కోట్లు అనుకునేది కాస్త 1,600 కోట్లు అయిందని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది, ప్రతిపక్షాల అపోజిట్ నాయకులు కూడా. కానీ కరోనాకు ముందు ఒక రేటు, కరోనా తర్వాత రేట్లు పెరగడం వల్ల అన్నిటిగా దగ్గర ఫస్ట్ 400 కోట్లు అంటారు, తర్వాత 800 కోట్లు అంటారు, అలా 1,200 కోట్లు, లాస్ట్కి ఒకసారి 1,600 కోట్లు పెరిగింది. మనకి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 616 కోట్లు అన్నాడు. 1,600 కోట్లకి 616 కోట్లకి ఎంత తేడా ఉంది అంటే ఇదేంది? ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్టే కదా. అందుకే మీకు క్లియర్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకోటి ఏం చెప్పాడు? నేను మద్యం రేట్లు పెంచలేదు, నేను నాణ్యమైన మందు ఇచ్చాను, నేను ప్రజల ప్రాణాలను కాపాడాను, నేను మద్యంలో దోచుకోలేదంటూ ఎవరు నమ్ముతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మద్యం రేటు పెంచలేదంట, నేను నాణ్యమైన మందు ఇచ్చానని చెప్తున్నాను. మద్యం ఈయన నాణ్యమైన మద్యం ఇచ్చాడంట. నిజంగా నువ్వు నాణ్యమైన మద్యం ఇస్తే ప్రజలు ఎందుకు ప్రాణాలు కోల్పోయేవారు? ఎంతమంది చనిపోయారు ఆ పిచ్చి మందుకి? మీ ప్రభుత్వంలో నాణ్యమైన మందు ఇచ్చుంటే లక్షల మంది ప్రజలు ఎలా చనిపోయేవారు? ఇవన్నీ మీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎంత నాణ్యమైన మందు ఇచ్చారో ప్రజలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఇక తట్టుకోలేరు. కానీ నిజంగా చెప్పాలంటే చాలా దారుణంగా మాట్లాడతారు మీరు. ఇంకోటి విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయాడు, అమ్ముడు పోయాడు, ఇంకా 3.5 సంవత్సరాలు పదవి ఉన్నా కానీ రాజీనామా చేశాడు అని మాట్లాడతారు. ఎందుకు? అతను చేసిన తప్పు కదా? విజయసాయిరెడ్డి చేసిన తప్పు కదా? మద్యం కుంభకోణంలో ఎంత స్కామ్ నడిచింది? ఇవన్నీ తెలుసుకోవాలి. ఏదో మైక్ దొరికింది అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడుతుంటే ఎట్లా? మీరు చెప్పిన 616 కోట్లకి 1,600 కోట్లకి ఎంత తేడా ఉంది? ఒకసారి చూసుకోండి మీరే.
సెక్రటరీ ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సెక్రటరీ చుట్టూ 300 భద్రత సీసీ కెమెరాతో నిఘా పెంచారు. లాస్ట్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనం క్లారిటీ ఇక్కడ అర్థమైంది. 400 కోట్లు అనుకుని 1600 కోట్లు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ముమ్మాటికి అవాస్తవం అబద్ధం అని క్లియర్గా మనకు అర్థమైంది. కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నాడు తప్ప చేసేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే క్లియర్గా ఆయన 616 కోట్లు అన్నాడు, ఇక్కడ ఎంత అయింది? 1600 కోట్లు. అప్పట్లో ఇది ఆ టాపిక్ తెలంగాణలో ఇక్కడ. కానీ అదేంటంటే లాక్డౌన్ అన్నిటి వల్ల పెరిగింది, మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఎందుకో కేసీఆర్ గారు మరి ఒకసారి తెలుసుకోవాల్సింది, కేసీఆర్ గారు ఎంత అనేది ఏంటనేది ఫస్ట్ మాట్లాడే ముందు అక్కడ సెక్రటరీకి ఎంత ఖర్చు అయింది ఏంటనేది ఒకసారి ముందు ఒకసారి కనుక్కొని తెలుసుకొని దాని గురించి మాట్లాడితే బాగుండేది. 616 ఎక్కడ, 1600 కోట్లు ఎక్కడ? అంటే దగ్గర దగ్గర 1000 కోట్లు తీసి పడేసావు. మరి ఏం చెప్పాలి? తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు. 600 కోట్లకి 1600 కోట్లకి తేడా తెలియదా? 1600 కోట్లు ఖర్చు అయింది. క్లియర్గా ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అన్ని అవాస్తవాలు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు 175 అన్నారు, కట్ చేస్తే 11 వచ్చాయి. ఏదేమైనా పాపం బాధలో ఉండొచ్చు, అందుకే ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. మద్యం ఆడాడు, తాగిచ్చానంటాడు, తగ్గించానంటుండు, అసలు ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాన్ని అవాస్తవాలు, ఎవరు నమ్మకండి.